హలో గైస్, అయితే మరి రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో అయితే ఒక వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయిందనమాట. సో వెబ్ సిరీస్ పేరు వచ్చేసి అడాలసెన్స్ అని చెప్పి, సో కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది. బట్ 4 ఎపిసోడ్లు ఉన్నాయన్నమాట. ప్రతి ఎపిసోడ్ 1 గంట సేపు ఉండొచ్చేమో. వన్స్ మీరు చూడడం స్టార్ట్ చేసిన తర్వాత సో అంటే 2 విషయాలు మీకు అర్థమవుతాయి. ఒకటి ఏంటి అంటే, ఎప్పటి వరకు ఇలాంటి సిరీస్ని ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. రెండో విషయం వచ్చేసి, ఒక ప్రాపర్ మెసేజ్ అయితే ఉంటుంది గైస్ లాస్ట్ ఎపిసోడ్ దగ్గర. సో అంటే మెయిన్ కాంటెక్స్ట్ అంతా ఎక్కడ తిరుగుతుంది అంటే, సో సోషల్ మీడియా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కదా. సో దాని వలన సో అసలు ఏంటి ప్రజెంట్ యూత్లో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది సో అని చెప్పి డీటెయిల్ చేసే ఒక స్టోరీ అనమాట. సో యాక్టర్స్ కూడా ఎంత ప్రామినెంట్గా చేశారంటే, కంప్లీట్గా మనకి ఎక్కడ కూడా ఏదో వెబ్ సిరీస్ చూస్తున్నాం లేకపోతే ఏందో చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే రాదనమాట. సో నిజంగా యాక్టర్స్కి మాత్రం 100 మార్క్స్ ఇవ్వచ్చు. చాలా బాగా చేశారనమాట. సో మరి రీసెంట్గానే రిలీజ్ అయింది, ఆల్మోస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ అవుతుంది. బట్ ప్రతి దగ్గర కూడా దీనికోసం మాట్లాడుతున్నారు, ప్రతి దగ్గర కూడా దీనికోసం అయితే మేమ్స్లో కూడా చూస్తున్నాం అనమాట. సో ఇది ఫ్యామిలీ వాచా అంటే నేను చెప్పలేను, ఎందుకంటే కొన్ని రకమైన డిస్టర్బింగ్ విజువల్స్ ఉన్నాయన్నమాట. సో సెక్షువాలిటీ అవన్నీ లేవు, బట్ విజువల్స్ అయితే కొన్ని దగ్గర ఉన్నాయి. సో ఫ్యామిలీతో చూడకుండా ఉంటే బెస్ట్ సింగిల్ వాచ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు బాగుంటుంది అనమాట. ఓవరాల్గా చూసుకుంటే వెబ్ సిరీస్ మాత్రం 4 ఎపిసోడ్లు చాలా బాగుంది గైస్. అంటే ఎందుకు మనం ఈ సోషల్ మీడియాకి ఎంత అడిక్ట్ అవుతున్నాము, లేకపోతే అసలు కాంటెక్స్ట్ ఏంటి, సో ఒకవేళ అతిగా యూస్ చేస్తే వచ్చే ఈ డిసడ్వాంటేజెస్ ఏంటి, సో ఇవన్నీ కూడా అయితే క్లాస్ పీకినట్టు బయట ఉంటుంది. బట్ ఈ మూవీ చూస్తే మనమే రియలైజ్ అవుతాం అనమాట. సో ఫెంటాస్టిక్గా తీశారు. ఒకసారి టైం ఉంటే మాత్రం నెట్ఫ్లిక్స్లో ఉంది. ఒకవేళ మీకు నెట్ఫ్లిక్స్ అకౌంట్ లేకపోతే ఇంకెక్కడ చూడాలో కూడా మీకు తెలుసు అనమాట. బట్ ముందే చెప్పేస్తున్నాను, తెలుగులో లేదనమాట. మేబీ ఫ్యూచర్లో డబ్ చేస్తారో లేదో తెలియదు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంగ్లీష్లో మాత్రమే ఉందన్నమాట. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.